ఫ్రెండ్స్ ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకతను సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొన్నాడు. ఇంటికి వచ్చి చూసిన తర్వాత దాంట్లో ఉన్న చాలా పార్ట్స్ అనేవి రీప్లేస్ చేయబడ్డాయి. సో ఇటువంటి ఇది మీతో జరగకుండా ఉండాలి అంటే ఐఫోన్ కొనుక్కునేటప్పుడు నేను చెప్పే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఏ మొబైల్ అయితే కొనుక్కోవాలనుకుంటున్నారో దాంట్లో *#06# డైల్ చేస్తే మీకు ఇట్లా ఒక ఐఎంఈ నెంబర్ లిస్ట్ వస్తుంది. ఆ ఐఎంఈ నెంబర్ని కాపీ చేసుకొని ఐఎన్లాకర్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ పేస్ట్ చేయండి. అందులో మనకు జిఎస్ఎంఏ అనేది క్లీన్ ఉంటేనేమో ఆ ఐఫోన్ అనేది దొంగతనం చేసిన ఐఫోన్ అని కాదు. అలా కాకుండా దానిలో స్టోలెన్ అని ఉంది అనుకోండి, ఆ ప్లేస్లో ఆ ఐఫోన్ అనేది దొంగతనం చేయబడ్డ ఐఫోన్ అని. అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ ఐఫోన్లో ఉన్న డిస్ప్లే అనేది ఒరిజినల్ కాదా అనేది తెలుసుకోవడానికి మీరు సెట్టింగ్లోకి వెళ్ళేసి జనరల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అబౌట్లో డిస్ప్లే అని ఉంటుంది. అక్కడ అన్నోన్ అని ఉంది అనుకోండి, అటువంటిప్పుడు మీ ఐఫోన్ డిస్ప్లే అనేది ఒరిజినల్ కాదని అర్థం. అంతేకాకుండా సెట్టింగ్లో మీకు అబౌట్లోకి వెళ్ళిన తర్వాత అందులో మోడల్ ఉంటుంది చూసారా, ఆ మోడల్లో ఫస్ట్ 3 డిజిట్స్లో మీకు ఒకవేళ అందులో స్టార్టింగ్ లెటర్ ఎం అని ఉంటే మీ ఐఫోన్ అనేది కొత్త అని అర్థం, ఎన్ అని ఉంటే దాంట్లో ఉండే పార్ట్స్ అనేవి రీప్లేస్మెంట్ చేయబడ్డాయని అర్థం. సో ఇలా మనం సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలను అయితే పాటించాలి.